డయానా 1997లో బ్రిటిష్ కు రాజకుమారుడిగా ఉన్న ప్రిన్స్ చార్లెస్ ను ప్రేమించి పెళ్లాడి విడాకులు తీసుకుంది. 1996లో ఈ ఇద్దరు కొడుకులు అప్పటికే పుట్టారు. అప్పటి ప్రజల్లో చార్ల్స్ కంటే ఎక్కువ క్రేజ్ డయానా మీద ఉండేది. ఈ విషయం భారత్ ను దోచుకున్న ముసలిరాణి ఎలిజబెత్ కు ఇష్టం ఉండేది కాదు. 1997లో అనుమానాస్పద స్థితిలో ప్యారిస్ లో ఒక కార్ క్రాష్ యాక్సిడెంట్ లో డయానా గారు చనిపోయారు. డయానాతో పాటు డయానా బాయ్ ఫ్రెండ్ అయిన దోది ఫయాద్ కూడా చనిపోయాడు. కొంతమంది ఏమంటారు, బ్రిటిష్ రాజకుటుంబం కుట్ర చేసి డయానాను యాక్సిడెంట్ చేసి చంపారు అంటారు. డయానా ఫయాద్ తో ప్రెగ్నెంట్ అయ్యింది అని, డయానాకు బ్రిటిష్ రాజకుటుంబం యొక్క రహస్యాలు తెలుసు అని తన కొడుకులు ఒక ఈజిప్షియన్ ను స్టెప్ ఫాదర్ గా పిలవడం జీర్ణించుకోలేక చంపేశారు అంటారు. ఇంకొంతమంది ఏమంటారు అంటే, డయానా కార్ డ్రైవర్ అయిన హెన్రీ పాల్ ఒక సీక్రెట్ ఏజెంట్ అని కావాలని ఫుల్ గా తాగి కారును క్రాష్ చేశాడు అంటారు. ఇంకొంతమంది డయానా కార్ క్రాష్ తర్వాత కూడా బ్రతికే ఉంది అని, ఈమెను హాస్పిటల్ కు లేట్ గా తీసుకువెళ్లారు అని, అమెరికా సిఐఏ ఏజెన్సీ ఈమెను చంపారు అంటున్నారు.